అందరికీ నమస్కారం. నేను మీ రవీంద్ర. ప్రెజెంట్ వచ్చేసి మనం గుత్తి రోడ్ లో ఉన్న కేటీఆర్ ఫంక్షన్ హాల్ కి ఆపోజిట్ లో ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అయితే ఉన్నాం. ఈ రోజు అయితే ఓపెనింగ్ చేస్తున్నారండి, గ్రాండ్ గా అయితే ఓపెన్ చేస్తున్నారు. మన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అయితే ఓపెన్ చేస్తున్నారు. ఈ రోజే ఈవినింగ్ అయితే ఓపెన్ చేస్తున్నారు. ప్రెజెంట్ మనం లోపల పక్కన వెళ్ళి అంతా కూడా ఎలా ఉంది లోపల పక్కన మీకు అంతా కూడా చూపిస్తాను. కొత్తగా మా ఛానల్ చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అడ్రస్ గుత్తి రోడ్ కేటీఆర్ ఫంక్షన్ హాల్ కి ఆపోజిట్ అయితే ఉంటుందండి ఎగ్జిబిషన్. దీని పేరు వచ్చేసి కాశ్మీర్ ఉత్సవ్ మేళా 2025 అని చెప్పేసి పేరైతే పెట్టారు. లోపల పక్కన అంతా కూడా కాశ్మీర్ లో ఎలా ఉంటుంది మంచు అంతా ఆ సెటప్ అయితే ఉంటుంది. ఇప్పుడు అయితే మనం లోపలికి అయితే వచ్చాము. ఎమ్మెల్యే గారు అయితే రిబన్ కటింగ్ చేసేసి వెళ్ళారు. ఓపెనింగ్ అయితే అయిపోయింది. మొత్తం అంతా మనం లోపల పక్కన అంతా కూడా వీడియో తీసేసాను, మీకైతే పెడుతున్నాను చూడండి. అమ్యూజ్మెంట్ పార్క్ అంతా కూడా రెడీ అయిపోయింది. టోటల్ గా కొన్ని స్టాల్స్ అయితే ఇంకా ఓపెన్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనం కాశ్మీర్ లో ఉన్నట్లనే ఉంటుంది. బ్యాక్ డ్రాప్ అంతా మీరు చూడొచ్చు. లోపల పక్కన కూడా సూపర్ గా ఉంది అంతా సెట్టింగ్ అంతా కూడా. వీడియో చూడండి. ఒక 2 days లో అయితే మొత్తం అంతా రెడీ అయిపోతుంది. టికెట్ ప్రైస్ కూడా అంతా కూడా మీకు చెప్తున్నాను చూడండి. కూడా ఆల్మోస్ట్ ఆల్ చెట్లు దాని మీద మంచు పడినట్ల అయితే డిజైన్ అయితే చేశారు. ఇక్కడంతా చూడొచ్చు మీరు, మంచు పడినట్ల అంతా కూడా చేశారు జస్ట్ కొంచెం. అలాగే అవతల సైడ్ కూడా మనకు డయాస్ అయితే ఉందండి. అదో లాస్ట్ వచ్చే ఎగ్జిట్, ఆ లాస్ట్ వచ్చే ఎగ్జిట్, ఇదైతే ఎంట్రీ. మనకి టికెట్ కౌంటర్ అయితే అక్కడ పెట్టారండి. టికెట్ లోపల పక్కన వెళ్ళి అంతా కూడా ఎలా ఉందో చూద్దాం. అందరూ కూడా ఎమ్మెల్యే గారి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ కాసేపట్లో అయితే ఎమ్మెల్యే గారు అయితే వచ్చి ఓపెన్ అయితే చేస్తారు. అందరు రిబ్బన్ అంతా కూడా రెడీ అయితే చేసేసారు. ఇక్కడ వెయిట్ చేస్తున్నారు చూడండి. పబ్లిక్ లోపల వెళ్ళడానికి కాసేపట్లో అయితే ఓపెన్ చేస్తారు. ఇంకా ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇంకా ఎమ్మెల్యే గారు అయితే వస్తున్నారు కాబట్టి అంతా కూడా రెడీ అయినారు. చాలా ఏదైతే కటౌట్ పెట్టారు చూడండి. ముందరికి రా. భాష ప్రసాదన ఓకేనా నా మగ మీ నేనమ్మా ఎగ్జిబిషన్ ఓపెన్ చేశారు. చూడొచ్చు మీరు. ఇక్కడ చూడండి లోపల పక్కన ఎలా డెకరేషన్ చేశారు మొత్తం అంతా కూడా. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఎఫెక్ట్ అయితే పెట్టారు. మనకు మంచి పడుతుంది అట్లా ఎఫెక్ట్ అయితే పెట్టారు చూడండి మీరు. మొత్తం అంతా కూడా ఇట్లా స్టే చేసి అంతా కూడా చేశారు. అది పెద్దదానికి
क्यों खाना फिर वैसे दे एक क्यों बैग नहीं काट वैसे दे ना कनेक्शन ना बैग फोटो ना मैं नहीं कर హలో పడేసి చూడండి ఆల్మోస్ట్ ఆల్ అందరూ వచ్చారు. ఓకే, చూస్తున్నారు కదా మొత్తం అంతా అమ్యూజ్మెంట్ పార్క్ అంతా దగ్గర అయితే ఉన్నాం మనము. ఇక్కడ అన్ని కూడా రెడీ అయిపోయినాయి. కొన్ని స్టాల్స్ ఇవి ఒక్కటి కొంచెం పెండింగ్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఫుడ్ కోర్స్ ఇవన్నీ కూడా రెడీ అయిపోయినాయండి. చిల్డ్రన్స్ కి సంబంధించిన గేమ్స్ ఆడేటివి ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి. సో ఇంకెట్లో సంక్రాంతి హాలిడేస్ కదా, పిల్లల్ని పిలుచుకొని వచ్చి సరదాగా ఎంజాయ్ చేయండి. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి మనకు బిలో 80 రూపీస్ అయితే ఉంది. సో ఒకసారి అయితే విజిట్ చేయండి. కాశ్మీర్ మేళా 2025 కాశ్మీర్ ఎగ్జిబిషన్ సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకు జైంట్ వీల్, కొలంబస్, డ్రాగన్ ట్రైన్, అలాగే పిల్లలకు సంబంధించి జంపింగ్ ట్రైన్ అంట, కార్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. సో మనకు ఇక్కడ అలాగే జంపింగ్ సంబంధించిన ఎయిర్ది అది కూడా ఉంది. చిన్న కార్స్వి అవి కూడా ఉన్నాయి. సపరేట్గా ఇక్కడ బోటింగ్ కూడా పెట్టారండి, మీరు చూడొచ్చు. బోటింగ్ పిల్లలు ఇట్లా బోటింగ్ చేసేది అయితే ఉంది. అలాగే సపరేట్గా 100 రూపీస్ ఆర్ బిలో ఉంటుంది. ఎలక్ట్రికల్ జీప్ కానీ కార్లో కానీ కూర్చొని వెళ్ళడానికి పిల్లలు డ్రైవ్ చేసేకి అది కూడా సపరేట్గా అయితే పెట్టారు. ఇది వచ్చేసి బోటింగ్ అయితే పెట్టారు ఇక్కడ. ఇది వచ్చేసి పిల్లలకి ఇంతకుముందు చెప్పాను కదా ఎలక్ట్రికల్ సంబంధించి అది కూడా జీప్ అది అయితే పెట్టారు. ఇంక ఇక్కడ ఇవన్నీ కూడా చిల్డ్రన్ సంబంధించినవి అయితే ఉన్నాయండి. ఇక్కడ టికెట్ ఫేర్ మ్యాక్సిమం కలిసి 30 or 40 నుంచి స్టార్ట్ కావచ్చు ఈ అమ్యూజ్మెంట్ పార్క్లో టికెట్స్ అన్నీ కూడా. ఇంకా ఫుడ్ సెక్షన్లో వచ్చేసరికి మనకు ఫుడ్ స్టాల్స్లో మిర్చి, సిమ్లా మిర్చీస్ అంట, తర్వాత వచ్చేసి కోన్ ఐసెస్, కార్న్, స్వీట్ కార్న్స్, స్పెరల్ పొటాటో ఇవన్నీ అయితే పెట్టారు. ఇంకా గేమ్స్ స్టాల్స్లో వచ్చేసరికి మనం గేమ్స్ స్టాల్స్లో కూడా కొన్ని గేమ్స్ అయితే పెట్టారండి. ప్రైజ్ విన్ అయ్యేటివి అట్లా కొన్ని అయితే పెట్టారు. ఇప్పుడైతే మనం స్టాల్స్ దగ్గరికి అయితే వెళ్దాం. అక్కడ కూడా ఏమేమి పెట్టారో అవి కూడా చూపిస్తాను. అలాగే మనం ఫ్రంట్ స్టార్టింగ్ దగ్గరికి కూడా వెళ్దాం. ఎందుకంటే ఇక్కడ అయితే కూడా మనకు ఫుడ్ సెక్షన్స్ అయితే పెట్టారు. బాంబే చాట్ బండారు, తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా ఒకటి స్పైరల్ పొటాటో, కోన్ ఐస్ క్రీమ్స్ అంట, అవి ఇవి అన్ని కూడా రకాల. ఓకే, చూసారు కదా నా వెనకాల సైడ్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఉంది. జైంట్ వీల్ అవన్నీ కూడా రెడీ అయిపోయినాయి, అంతా కూడా రెడీ అవుతుంది. 2 days లో అన్ని గేమ్స్ అయితే పెట్టారు. ఇంకా కొన్ని ఉన్నాయి గేమ్స్ అన్నీ కూడా. వస్తున్నారా సార్? ఇవన్నీ గేమ్స్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి, ఇప్పుడు చూడొచ్చు మీరు. ఇంకా స్టాల్స్ అయితే కొన్ని అయితే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మొత్తం అంతా కూడా మనకు ఒక 1 to 2 days లో అయితే రెడీ అయిపోతాయి. సిద్ధు ఇట్లా పదందా, ఇట్లా వెళ్ళిపోయి పదం. ఇదంతా సెల్ఫీ పాయింట్స్ చూడండి. సెల్ఫీ పాయింట్స్ కూడా ఏర్పాటు అయితే చేశారు. ఇక్కడంతా కూడా మీరు చూడొచ్చు. ఓకే, చూడండి మొత్తం అంతా కాశ్మీర్లో ఉన్న చెట్లు, కాయలు, యాపిల్ కాయలు చూడండి వచ్చి పీకొని తినేసండి. ఇల్లు చూడండి
ఇల్లుల మీద మంచు కొన్నట్ల. ఇక్కడ వచ్చేసి చెట్టు, ఇది ఇగ్లూ. ఇక్కడ చూసారు కదండి, మొత్తం అంతా చెట్లు అంతా న్యాచురల్ గా మనకు కాశ్మీర్ లో ఎలా మంచు పడి ఉంటుందో అట్లా ఎఫెక్ట్ అయితే పెట్టారు మొత్తం అంతా కూడా. స్టార్టింగ్ నుంచి మనకు ఇక్కడ వచ్చేసి మనం టన్నల్లో నుంచి, గ్లాస్ టన్నల్లో నుంచి వచ్చిన విధంగా అయితే ఇక్కడ అరేంజ్మెంట్ అయితే చేశారు. స్టార్టింగ్ లోనే ఇది ఉంటుంది మనకు లోపలికి వచ్చిన తర్వాత. ప్రెజెంట్ అయితే ఇది అప్డేట్. మరో వీడియోతో మరి కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.